జై శ్రీరామ్. భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన గీతావాహిని ధారావాహికలో అష్టావక్ర గీతలో అష్టావక్రులు ఏం చెప్పబోతున్నారో విందాం. కిందటి ధారావాహికలో బంధము విముక్తి గురించి తెలుసుకున్నాం. ఈసారి నిర్లిప్తత, ఉదాసీనత అంటే నిర్వేదం, దీని గురించి అష్టావక్రులు జనక మహారాజుకి ఏం చెప్తున్నారో విందాం. ఇందులో సాధకుడు తన యొక్క స్వరూపాన్ని ఎలా తెలుసుకోవాలో చాలా బాగా చెప్పారండి. అంతేకాకుండా మన ఈ సంసార జంజాటానికి మూల కారణము మన కోరికలే. అదేవిధంగా నిర్వేద భావమే మనకి ముక్తిని ఇచ్చేటువంటి మార్గము అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. చాలా శ్రద్ధగా విని ఆకలింపు చేసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే ప్రతినిత్యము కూడా మన జీవితంలో జరిగేవన్నీ కూడా వీటినే పెనవేసుకుని ఉంటాయి. సాధకుడు తన స్వరూపాన్ని తెలుసుకోవాలి అన్నాడు. అంటే ఏమిటి అంటే ముఖ్యంగా 3 గుణాన్ని వృద్ధి చేసుకోవాలట. అవి నిర్వేదము అంటే నిర్లిప్తత, సమత, యుక్తి. ఇవి ప్రతి ఒక్కటి కూడా ఒకదానితో ఒకటి ప్రభావితం చేసుకుంటూ ఉంటాయి. ఏ విషయంలోనైనా ఆవేశానికి, బాధకి లొంగకుండా ప్రశాంతంగా మనసు ఉంచుకుని ఆలోచిస్తే నేర్పుగా అన్నీ సాధించుకోవచ్చు. నిర్లిప్తంగా ఉండాలి అంటే బుద్ధి, యుక్తి 2 కూడా సహాయపడాలి. అన్నిటా సమత్వ బుద్ధి ఉండాలి. అలాగే సమత్వ బుద్ధి ఉండాలి అంటే ఆ మిగిలిన 2 కూడా ఉండాలి. నిజానికి ఈ 3 కూడా శరీరము, మనస్సు, బుద్ధి ద్వారా ఏకకాలంలో సాధింపబడాలి. అప్పుడే అది ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే ఏంటో కొంచెం విపులంగా తెలుసుకుందాం. దీనికి జీవితానికి సంబంధం ఏంటంటే అందరం కూడా సాకార రూపమే. మనకి ప్రాపంచిక భోగాల మీద మక్కువ ఎక్కువే. మరి శరీరాన్ని ఉద్ధరింప చేసుకోవాలి అంటే జన్మరాహిత్యాన్ని పొందాలి, లేదా నిర్మలమైన అంతఃకరణతో ఉండాలి, లేదా ఆ భగవంతుని సాన్నిధ్యాన్ని పొందటానికి ఎక్కువగా మనసుని నిలబెట్టుకోవాలి, లేదా ఉన్నత స్థితికి ఎదగాలి అన్నా మన నేర్పరి స్వభావమే రాణిస్తుంది. ఏం చేస్తే మనస్సు లేదా బుద్ధి నిర్మలమయ్యి మన అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించాలి అంటే మనం ఎలా ఉండాలో ముందుగా నేర్చుకోవాలి. ఇప్పుడు మన ఇంద్రియాలకి గోచరిస్తున్న ఈ బాహ్య ప్రపంచం అంతా కూడా ఎప్పుడు మన శరీరాన్ని, మనసుని లాగుతూనే ఉంటుంది. దానిని నియంత్రించుకోవాలి అంటే నిర్లిప్తంగా ఉండాలి. కనబడిన చోటుకల్లా వెళ్ళటము, కనబడినంతా చూడటము, లేదా ఏది ఉంటే అది తినటము, ఎలా ఉంటే అలా మాట్లాడటము, అలా కాకుండా అన్నిటినీ కూడా కొద్దిగా నియంత్రించుకుంటూ ఉండాలి. అలా జరగాలంటే రాగద్వేషాల ఆధారంగా మనసు తన ఇష్టం వచ్చిన రీతిలో నర్తించటం మానాలి. అలా మానాలంటే సమస్త బాహ్య ప్రపంచం మీద సమత్వ భావము చాలా అవసరం. అది ఎలా సాధించాలి అంటే మనకి జరుగుతున్నటువంటి వాటి మీద మన మనసులో ఎలాంటి ప్రభావమో రాకూడదు. అంటే రాగము ఉండకూడదు, ద్వేషము ఉండకూడదు. అలాగే మనం చేసే కార్యాల మీద కూడా మనసు సమత్వ భావంతో ఉండాలి. ఎప్పుడైతే ఇలాగా నిర్లిప్తగా అంటే ఉదాసీనంగా ఉన్నామో వాటి ప్రభావము మన మీద ఉండనే ఉండదు. జరిగే ప్రతి విషయాన్ని కూడా ఇదంతా కూడా భగవత్ సంకల్పంతో జరుగుతున్నది, నిమిత్త మాత్రమే అన్న భావన రావాలి. కానీ ఆ జరిగే ప్రతిదానికి నేనే కారణము, నా వల్లే జరిగింది, మంచైనా చెడైనా కూడా, అలాంటి భావాలు ఎప్పుడైతే మనం వదిలేసుకున్నామో మన మనసులో ఆనందానికి చోటు ఉండదు, బాధకి చోటు ఉండదు. అలాంటి నిర్లిప్త భావంలో ఉండాలి అన్నాడు ఆయన. ఎప్పుడైతే అలా ఉన్నాడో విషయ భాగాలపైన ఆకర్షణ తగ్గిపోతుంది. సంబంధ బాంధవ్యాలపైన కూడా మమకారం తగ్గుతుంది. అన్నీ కూడా కాలానుగుణంగా వస్తున్నవి, కాలంతో పాటే పోతాయి అన్న దృష్టి రావాలి. అయితే అలాంటి భావన వస్తుందో మనం బానిసలాగా బతికే ప్రసక్తే ఉండదు.
ఈ కల్పిత మానసిక విలువలతో వస్తువులను సంపాదించుకోవడానికి వదిలించుకోవడానికి అనవసరంగా శ్రమపడుతూ బాధామయమైనటువంటి సంసారంలో చిక్కుకొని బాధపడుతున్నాము. ఇలాంటి ఉదాసీన భావాన్ని వృద్ధి చేసుకుంటే కోరికలు నశిస్తాయి. కోరికలకు నిర్వేదమే మందు. అంటే దీనిని బట్టి మనకి ఏం తెలుస్తోంది అంటే ఈ కోరికే సంసారానికి మూలమవుతోంది, నిర్వేద భావమే ముక్తిని ఇస్తోంది అని మనకు అర్థమవుతుంది. అలా అవసరమండి. జీవితంలో సుఖంగా ప్రశాంతంగా బ్రతకాలి, అన్నిటికీ వెంపర్లాడకుండా ఉండాలి అంటే, ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఉండాలి అంటే ఈ విధమైన భావాన్ని మనం పెంపొందించుకోగలిగితే మనకి డాక్టర్ అవసరం ఉండదు, మందులు అవసరం ఉండదు, అనవసరమైనటువంటి తాపత్రయం లేకుండా ప్రశాంతంగా బతుకుతాం. నిర్లిప్తత, ఉదాసీనత వల్ల వచ్చే ప్రయోజనాలని వచ్చే సంచికలో కూడా తెలుసుకుందాం. ఇప్పటికి స్వస్తి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.